అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. నిజానికి ప్రతిరోజు 7:30, 7:45 ఆ టైంలో రిలీజ్ చేసేవాడిని, కానీ ఈరోజు కొంచెం లేట్ అయింది. పొద్దునుంచి నెట్వర్క్ ఇష్యూ ఉందన్నమాట. అందుకే పేపర్స్ ఓపెన్ అవ్వడం ఇదంతా కొంచెం లేట్ అయింది. మేబీ 8:15 ఆ టైంకి రిలీజ్ అవ్వచ్చు. సరే, కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోద్దు. ఈరోజు ఎన్టీఆర్ గారు వర్ధంతి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ సినీ నటులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, సో మాజీ ముఖ్యమంత్రి ఆయన వర్ధంతి. ఆ వర్ధంతి సందర్భంగా కొన్ని మేబీ ఒకే సేమ్ కంటెంట్ లోకేష్ నేతృత్వంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గారికి కోటి సభ్యత్వాలతో ఘననివ్వాలి అని సేమ్ కంటెంట్, మ్యాటర్ అంతా సేమ్. ఒక పేపర్లోనేమో కేశినేని చిన్ని గారితో యాడ్ వచ్చింది ఈనాడులో. సాక్షిలో సేమ్ యాడ్, సేమ్ ఫోటో, సేమ్ డిజైను. సాక్షిలో వేమిరెడ్డి గారి పేరుతో యాడ్ వచ్చింది, వేమిరెడ్డి గారి దంపతుల పేరుతో యాడ్ వచ్చింది సాక్షిలో. ఆంధ్రప్రభలో గొట్టిపాటి రవికుమార్ గారి పేరుతో యాడ్ వచ్చింది. సరే, అంటే ఇక్కడ మనం అర్థం కావాల్సింది ఏంటంటే కంటెంట్ సేమ్ ఉంది. అంటే మేబీ ఇది పార్టీ ఆఫీస్ నుంచి వచ్చి ఉంటుంది. ఒక్కో పత్రికలో ఒక్కొక్కరు ఫోటోలు వేశారు, ఒక్కొక్కరు పేరుతో వచ్చింది. సో సాక్షిలో కూడా తెలుగుదేశం పార్టీ యాడ్ రావడమే ఇక్కడ ఆశ్చర్యకరం, అనుమానించాల్సిన విషయం. సో వేమిరెడ్డి గారు సాక్షికి ఎందుకు యాడ్ ఇచ్చి ఉంటారు? ఇదే సాక్షిలో ఒక వారం రోజుల కిందట, ఒక 10 రోజుల కిందట, నెల రోజుల కిందట దాదాపుగా 4-5 సార్లు ఈ నెల్లూరు జిల్లాలో క్వాడ్జ్ అక్రమాలు జరిగిపోతున్నాయి, అందులో వేమిరెడ్డి గారి పాత్ర ఎక్కువగా ఉంది, వేమిరెడ్డి గారు చెప్పిందే రేటు, వేమిరెడ్డి గారికి అక్రమాలు, ఆ క్వాడ్జ్ అక్రమాల్లో ఆయన పాత్ర ఉంది అని చెప్పి బీభత్సంగా ఆయనకు వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాశారు. బహుశా దాన్ని దారిలోకి తెచ్చుకునే క్రమంలో, సాక్షిని కాస్త బొజ్జగించే క్రమంలో ఈ యాడ్ ఇచ్చారా? పార్టీ పరమైన యాడ్ సాక్షికి ఎందుకు ఇచ్చారు? సాక్షి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి గిట్టదు, టీడీపీ వాళ్ళు చూడరు, సాక్షిని అసలు పట్టించుకోరు. సాక్షికి యాడ్ ఇవ్వడం అంటే ఖచ్చితంగా అనుమానించాల్సిన విషయం. మరి ఆ విషయంలో చంద్రబాబు గారు ఏమైనా నిర్ణయం తీసుకుంటారా, అనుమానిస్తారా, ఏమైనా ఆరా తీస్తారా, లేదంటే ఏదో వాళ్ళకి సంబంధం ఉందలే అని వదిలేస్తారా అనేది కనిపెట్టాల్సిన విషయం. తర్వాత పక్కన పెడితే ఎన్డీఏ ఉక్కు సంకల్పం. విశాఖ ఉక్కుకు 11,440 కోట్ల ప్యాకేజీ. 2 ఏళ్లలో దేశంలో నెంబర్ 1గా నిలబెట్టడమే లక్ష్యం. కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రకటన. ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని స్పష్టీకరణ. డబుల్ ఇంజన్ విజయమన్న రామ్మోహన్ నాయుడు. సమస్య పరిష్కారం కావడం అదృష్టం శ్రీనివాస వర్మ. ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం. విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి ఏపీ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ కర్మాగారానికి 10,000 కోట్లకు పైగా పెట్టుబడిని మద్దతుగా అందించాలని మంత్రివర్గ భేటీలో నిర్ణయించాం. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఉక్కు కర్మాగారానికి ఉన్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకుని ఈ చర్య తీసుకున్నాం. ఎక్స్లో ప్రధాని మోదీ. చాలా మంచి విషయం, చాలా గుడ్ న్యూస్. ఆల్మోస్ట్ మూత దిశగా వెళ్తున్న విశాఖ ఉక్కు కర్మాగారానికి 11,440 కోట్ల ప్యాకేజీ ఇవ్వడం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. అయితే ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విశాఖ పర్యటనలో ఉన్నప్పుడు ప్రకటిస్తే ఖచ్చితంగా ఇంకా బాగుండేది. కాకపోతే ఎందుకో అప్పటికి ఆ ఆలోచన రాలేదో, అప్పటికి అనుకోలేదేమో. చివరికి నిన్న అఫీషియల్గా ధృవీకరించి చెప్పారన్నమాట కేంద్ర మంత్రులు. అలాగే డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఇది సాధ్యం. విశాఖ ఉక్కును కష్టాల్లో ఆదుకున్నది ఎన్డీఏ ప్రభుత్వమే. 7 నెలల పాటు చిత్తశుద్ధితో చేసిన కృషి ఫలించింది. 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటన అద్భుతం. ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షాతిరేకాలు. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. ఉక్కు ప్యాకేజీ వేల కుటుంబాల్లో కొత్త ఆశలు అని పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విషయం మీద పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. సో మొత్తానికి ఎన్డీఏ ఉక్కు సంకల్పం అని ఈనాడులో రాశారనమాట. విశాఖ స్టీల్ ప్లాంట్కి ఆ ప్యాకేజీ ఇవ్వడం పట్ల. సో దీన్నే అన్ని పత్రికల్లో కూడా హైలైట్ చేశారు. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే హైలైట్ చేశారు. జగన్ మాటలు బాబు చేతలు అని ఆంధ్రజ్యోతిలో రాశారనమాట. సమర్థ నాయకత్వంతో రాష్ట్రానికి ఫలాలు. నాడు స్వప్రయోజనాలతో ఢిల్లీ కోసం, నేడు రాష్ట్ర ప్రయోజనాలే కీలకం.
ఒకే రోజు పోలవరం నిర్వాసితులకు 988 కోట్లు, విశాఖ ఉక్కు ఊపిరి పోస్తూ భారీ ప్యాకేజీ, రైల్వే జోన్కు భూములు, ప్రధాని శంకుస్థాపన, అమరావతికి ఆర్థిక సంస్థల రుణాలు, నిధులు. సో చంద్రబాబు నాయుడు గారు సైలెంట్గా తన పంతం చేసుకెళ్ళిపోతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉత్తుత్తి మాటలే ఉండేవి. స్వప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్ళేవాళ్ళు. పోలవరం పరిహారంపై చేతులెత్తేసి కేంద్రమే దయతలచాలంటూ దీనత్వం, ఉక్కుపై శూన్య స్పందన, అమరావతిపై భారమైన కబుర్లు, జోన్కు రెడ్ సిగ్నల్ అని గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అనేది ఆంధ్రజ్యోతిలో ఒక పోలికతో రాసుకొచ్చారు. నెంబర్ 1గా విశాఖ ఉక్కు సవాల్గా తీసుకొని సాధిస్తాం, ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు, బాబు ప్రయత్నాలతోనే పునరుద్ధరణ, అర్ధరాత్రి 2 వరకు నిర్మలా సీతారామన్తో నేను చంద్రబాబు చర్చించేవాళ్ళం, ఆగస్టులో 3వ బ్లాస్ట్ ఫర్నెస్లో ఉత్పత్తి 93% సామర్థ్యాన్ని అందుకుంటాం, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి వెల్లడి, ప్లాంట్ కష్టాలు తీరినట్టే అశ్విని వైష్ణవ్. సో మొత్తానికి ఈ ప్యాకేజీ మీద కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అందరూ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అదొకటి చూడొచ్చు. తర్వాత పేదలకు ఇళ్ల స్థలాలండి. ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వం పేదలకు 1 సెంటు ఇచ్చారు కదా ఇళ్ల స్థలాలు. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోనంట 3 సెంట్లు ఇస్తారంట, పల్లెల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తారంట. నిజానికి గత ప్రభుత్వం సెంటు భూములు ఇవ్వడానికే చాలా ఖర్చు పెట్టింది, వేల కోట్లు ఖర్చు చేశారు. 10 లక్షలు ఉన్న భూమిని 25 లక్షలకు కొన్నారు, 25 లక్షలు ఉన్న భూమిని 70-80 లక్షలకు కొన్నారు. ఆ పేరుతో బీభత్సంగా మేతమేశారు. 1500 కోట్లకు పైగా అక్రమంగా జేబుల్లో వేసుకున్నారనేది ఆరోపణ. కానీ పేదలకు ఇచ్చింది సెంటు స్థలమే, అది కూడా పూర్తి స్థాయిలో ఇవ్వాల. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ సెంటు స్థలాన్ని రద్దు చేసి, సెంటు స్థలం ఇచ్చిన వాళ్ళకి రద్దు చేసి కొత్తగా 3 సెంట్లు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. చాలా మంచి విషయం, ఇది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. 3 సెంట్ల స్థలం అంటే ఓకే, సఫిషియంట్. రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు, ఫ్రీహోల్డ్ భూములు ఎవరి చేతుల్లోకి వెళ్ళాయి, మంత్రులతో పరిశీలన నిర్ణయం, లావాదేవీలు మరికొంతకాలం స్తంభన, నిషేధ జాబితా నుంచి వివాదం లేని తొలగింపు, 2019 కటాఫ్గా ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ, ధాన్యం సేకరణకు 700 కోట్ల రుణానికి అనుమతి, 3 కేటగిరీలుగా గ్రామ వార్డు సచివాలయాలు, తోటపల్లి బ్యారేజీపై 2 మినీ పైలట్ ప్రాజెక్టులు, వివరాలు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. సో అది మంచి విషయం అండి. గ్రామాల్లో 3 సెంట్లు స్థలము, పట్టణాల్లో 2 సెంట్లు, అభ్యంతరం లేని ఆక్రమణ, ఇట్లా మంత్రివర్గ నిర్ణయాలను కూడా ఈనాడు ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారనమాట. దీన్ని సాక్షిలో ఎలా రాశారు తెలుసా? పేదల ఇళ్లకు ఎసరు, గత ప్రభుత్వం కేటాయించిన స్థలాలపై కన్నేసిన కూటమి సర్కారు, ఇల్లు కట్టుకొని నిరుపేదల స్థలాల కేటాయింపులు రద్దు అని ఇలా రాశారనమాట. సెంటు స్థలం ఇచ్చిన రద్దు చేసి సెంటు స్థలం ప్లేస్లో 3 సెంట్లు ఇవ్వాలనుకుంటున్నారు. అది పేదలకే మంచిది కదా, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకే మంచిది. సెంటు స్థలం గత ప్రభుత్వం ఇచ్చింది, అరే నాయన మీకు సెంటు స్థలం సరిపోదు అంటే 48 గజాలే, సో 3 సెంట్లు ఇస్తాము గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామని ఈ ప్రభుత్వం నిన్న మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు అవసరమైతే లబ్ధిదారులకు ఇచ్చిన గత ప్రభుత్వం కేటాయించిన వాటిని రద్దు చేస్తారు. సో అది పాజిటివ్ న్యూసే కదా. తక్కువ స్థలం ఉన్నది తీసుకొని ఎక్కువ స్థలం ఇస్తారంటే పాజిటివే కదా. దాని మీద కూడా ఇలా ఏడిచారనమాట. పేదల ఇళ్ళకి ఎసరు, గత ప్రభుత్వం కేటాయించిన స్థలాలపై కన్నేసిన కూటమి సర్కారు, ఇల్లు కట్టుకొని నిరుపేదల స్థలాల కేటాయింపులు రద్దు, కాలనీల్లోనూ ఇళ్ల నిర్మాణం చేసుకునే వారికి కేటాయింపులు రద్దు అని చెప్పి ఇలా రివర్స్లో రాశారు. చూసారా, ఇది ఎటువంటి రాత అంటారు, దీన్ని ఎటువంటి కుట్రపూరిత రాత అంటారు. అందుకే సాక్షిని మనం పొగుడుతూ ఉంటాం. క్రీడారత్నాలు, ఖేల్ రత్న, అర్జున పురస్కారాల ప్రదానం శుక్రవారం రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల నుంచి ఖేల్ రత్న పురస్కారాన్ని ప్రపంచ చెస్ ఛాంపియన్ దమ్మరాజ్ గుకేష్, అర్జున అవార్డును ఈనాడు లక్ష్య పారా అథ్లెట్ జీవాంజీ దీప్తి స్వీకరించారు. ఓకే, తర్వాత వార్వకల్లు ఈవీ పార్కుపై ముందడుగు, మంత్రుల సమక్షంలో పీపుల్ టెక్ సంస్థతో ఒప్పందం, 1200 ఎకరాల్లో ఏర్పాటు, 13,000 కోట్ల పెట్టుబడులు. కర్నూలు జిల్లా వార్వకల్లులో ప్రతిపాదిత ఎలక్ట్రిక్ వాహన పార్క్ ఏర్పాటు దిశగా మరో ముందడుగు పడింది. నిన్న ఎంఓయూ కుదుర్చుకుందంట. ప్రభుత్వానికి ఆ పీపుల్ టెక్ సంస్థకు మధ్య ఎంఓయూ జరిగింది. 13,000 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. ఇక సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్పై విచారణకు ఆదేశాలు, విచారణాధికారిగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా. సుప్రీంకోర్టులో 3 ఏళ్ల పాటు నడిచి సాక్షాత్తు ఆ కోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ దాఖలు చేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అని రఘురామకృష్ణరాజు గారికి సంబంధించిన కేసులో రఘురామకృష్ణరాజు గారిని 2021 మే నెలలో అరెస్ట్ చేసి కస్టడీలో
చిత్రహింసలకు గురి చేశారు అనే కేసులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన మీద ఎఫ్ఐఆర్ నమోదైంది సునీల్ కుమార్ గారి మీద. సో దాని మీద ఆయన రెస్పాండ్ అవుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా వ్యతిరేకించారు కాబట్టి అది తప్పు కాబట్టి ఆయన మీద విచారించడానికి ప్రభుత్వం సిసోడియా గారిని నియమించింది విచారణాధికారిగా. సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియాను విచారణాధికారిగా నియమించింది. ఈ మేరకు సిఎస్ విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. తర్వాత 3 విభాగాలుగా సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ. మల్టీపర్పస్, టెక్నికల్, ఆస్పిరేషనల్ ఫంక్షనరీలుగా విభజన. జనాభా ఆధారంగా ఉద్యోగుల కేటాయింపు ప్రభుత్వం కీలక నిర్ణయం. సో ఇప్పుడు గ్రామ సచివాలయాల్లో రకరకాల టెక్నికల్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని 3 విభాగాలుగా విభజించి ప్రభుత్వం వాడుకుంటుంది. మల్టీపర్పస్ స్టాఫ్, అలాగే టెక్నికల్ స్టాఫ్, అలాగే ఆస్పిరేషనల్ ఫంక్షనరీ స్టాఫ్ అని చెప్పి వాళ్ళని విభజించి వాడుకుంటారంట. సో వాళ్ళు ఏం చేస్తారంటే గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్, మహిళా పోలీసు. వార్డు సచివాలయాల్లో అడ్మిన్ కార్యదర్శి, ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శి ఉంటారు. టెక్నికల్ ఫంక్షనరీలు గ్రామ సచివాలయాల్లో గ్రామ రెవెన్యూ అధికారి, ఏఎన్ఎం, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్, వెటనరీ అసిస్టెంట్, ఎనర్జీ కార్యదర్శి ఉంటారంట. సో వార్డు సచివాలయాల్లో రెవెన్యూ కార్యదర్శి, ఆరోగ్య కార్యదర్శి, ప్లానింగ్ కార్యదర్శి, ఎనిమిటీస్, శానిటరీ, ఎనర్జీ కార్యదర్శులు ఉంటారని వాళ్ళని గ్రామ సచివాలయ సిబ్బందిని హేతుబద్ధీకరించి కాస్త ప్రక్షాళన చేసే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దాన్ని రాసుకొచ్చారనమాట. ఇవి ఈనాడులో ఫస్ట్ పేజీ. తర్వాత వారధ నిర్మిస్తే వాడక వదిలేశారు. ప్రజా అవసరం గుర్తించి గత తెదేపా ప్రభుత్వం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వంతెన నిర్మాణం తలపెడితే ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం పూర్తయిన వారధిని వృధాగా వదిలేసింది. చూసారా, ఇక్కడ ఇయర్ దాటడానికి ఇక్కడ టీడీపీ 2014-19 మధ్యలో టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడే బ్రిడ్జ్ కట్టారు. కానీ ఆ క్రెడిట్ వాళ్ళకి వెళ్ళిపోద్దామని చెప్పి వైసీపీ ఉన్నప్పుడు దీన్ని చివరిలో వదిలేశారు. దీనికి రోడ్డుకి కనెక్టివిటీ అప్రోచ్ నిర్మించాల. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ దాన్ని పూర్తి చేసే అవకాశం ఉందన్నమాట. నాటి రాజీనామా నిర్ణయానికి నేడు సార్థకత. భీముల ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 2021 ఫిబ్రవరిలో ఆయన రాజీనామా చేశారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా. సో ఆ లేఖను నిన్న చూపిస్తూ నాడు నేను తీసుకున్న నిర్ణయానికి ఇప్పుడు సార్థకత వచ్చింది అని చెప్పి ఆ క్రెడిట్ తను కూడా కొంత తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారనమాట. ఆ క్రెడిట్ని మట్టి పనులు అయితేనే పిండుకోవచ్చు. 936 కోట్ల టెండర్లపై ప్రజాప్రతినిధుల అసంతృప్తి. కాలువ వెడల్పే కావాలి, లైనింగ్ వద్దంటూ పట్టు. కాలువ వెడల్పు చేయవచ్చు, దాన్ని లైనింగ్ కట్టాలి. లైనింగ్ అంటే కాంక్రీట్ పని, సో దానిలో ఎక్కువగా మిగలదు. అదే లైనింగ్ వెడల్పు అనుకో, పొక్లైన్ జేసీబీ తీసుకొచ్చి తవ్వితే చాలు, దీనిలో ఎక్కువ మిగులుతుంది. ₹1 కోటి పనిలో కనీసం 30 లక్షలు 40 లక్షలు మిగులుతుంది మట్టి పని అయితే. అదే కాంక్రీట్ పని అయితే ₹1 కోటి పని ఉంటే 10 లక్షలు మిగులుతుంది. అందుకే మాకు మట్టి పని కావాలి, లైనింగ్ వద్దు అని చెప్పి కొంతమంది ప్రజాప్రతినిధులు పట్టుబడుతున్నారంట. లైనింగ్ చేయకుంటే చివరికి నీళ్లు హొలక్కే. విద్యుత్ వ్యయము 349 కోట్లు వృధా. లైనింగ్ పనులకే సీఎం పచ్చజెండా. జలవనరుల శాఖలో ఎవరికైనా మట్టి పనులంటే ఎంతో ఇష్టం. కాలువలు తవ్వేయాలంటే చాలామంది పోటీ పడతారు. అదే కాలువలు డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాలువలు పనులు చేయాలన్నా, కాంక్రీట్ లైనింగ్ పనులు చేయాలన్నా ఆసక్తి తగ్గిపోద్ది. మట్టి పనుల్లో ఉన్న లాభం అలాంటిది. అందుకే మట్టి పనుల కోసం డిమాండ్లు వినబడుతున్నాయి. హంద్రనివాస్ సుజల స్రవంతి పథకంలో ఇప్పటికే 14,000 కోట్లు ఖర్చు చేసినా కాలువ చివరకు చేరుతున్న నీళ్లు 15 క్యూసెక్కులే. అంటే కాలువ తవ్విన తర్వాత దానికి కాంక్రీట్ లైనింగ్ వేయకపోతే నీళ్లు అక్కడే మట్టిలో అక్కడ ఇంకిపోతాయి. చివరి కానీ సైడ్లు కానీ కాంక్రీట్ లైనింగ్ వేయకపోతే నీళ్ళు ఇంకిపోతాయి. చివరి వరకు ఆ ప్రభావం ఉండదు. సో అందుకే ఖచ్చితంగా ఎంత చిన్న కాలువ అయినా సరే కాంక్రీట్ లైనింగ్ వేయాలి. దానికి నిన్న సీఎం గారు అదే చెప్పారు, కాంక్రీట్ లైనింగ్ ఖచ్చితంగా వేసి తీరాలి, ఆ పనులు అయితేనే ఇస్తాము, మట్టి పనులు పూర్తిగా ఇవ్వమంటే ఇవ్వము అని చెప్పారనమాట. అది రాశారు. తర్వాత తొక్కిసలాటతో గవర్నర్ సీఎంకు ఏం సంబంధం, వారిని ఎందుకు ప్రతివాదులుగా చేర్చారు, పిటిషనర్ను ప్రశ్నించిన హైకోర్టు. తిరుపతిలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రం వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనతో
గవర్నరు ముఖ్యమంత్రికి ఏం సంబంధమని పిటిషనర్ను హైకోర్టు ప్రశ్నించింది. పిల్లో వారిని ప్రతివాదులుగా చేర్చడంపై అభ్యంతరం తెలిపింది. ప్రభుత్వం తరపున ప్రధాన కార్యదర్శి ఇతర అధికారులు ప్రతివాదులుగా ఉన్నారు కదా అని గుర్తు చేసింది. ఎవరో వైసీపీ వాళ్ళు ఎవరో వేసి ఉంటారు. కర్నూలు జిల్లాకు చెందిన రైతు జి ప్రభాకర్ రెడ్డి పిల్ వేశారు దాని మీద. తర్వాత పరీక్షా పే చర్చకు 21 లక్షల రిజిస్ట్రేషన్లు. దేశవ్యాప్తంగా నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి 21.07 లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పేరు రిజిస్టర్ చేసుకున్నారంటండి. తర్వాత తులసీబాబుకు కస్టడీ ఇవ్వాలని కోరాం. రఘురామను కొట్టిన వారిలో తులసీబాబు. మిగిలిన వారి వివరాలు తెలియాలంటే ఆయన్ను విచారించాలి. హైకోర్టులో పోలీసులు వాదనలు. రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ కేసు, ఆయన్ను కస్టడీలో సిఐడి కస్టడీలో కొట్టారు, 4 వెళ్ళి కొట్టారు, 4 ముసుగు వేసుకున్నారు, ఆ 4 ప్రైవేటు వ్యక్తులు అని పదే పదే రఘురామకృష్ణరాజు గారు చెప్తా ఉన్నారు. సో అందులో తులసీబాబు గారు ఉన్నారు అని పోలీసులు నిర్ధారించారు, ధృవీకరించారు. అలా నిర్ధారించి అతన్ని అరెస్ట్ చేశారు. సో ఇంకా మిగిలిన వ్యక్తులు ఎవరెవరు ఉన్నారో తెలియాలి అంటే తులసీబాబును మాకు కస్టడీకి ఇవ్వాలి, ఆయనతో మాట్లాడి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని మిగిలిన వాళ్ళని కూడా తీసుకొస్తాము అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఆ మేరకు కస్టడీ ఇవ్వాలని హైకోర్టుకి పిటిషన్ హైకోర్టులో వేశారనమాట. శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారిను నరసాపురం ఎంపీగా ఉండగా పోలీస్ కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన కేసులో నిందితుడు కామేపల్లి తులసీబాబుని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ దిగువ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు ప్రాసిక్యూషన్ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. కస్టడీ పిటిషన్ పెండింగ్లో ఉండగా బెయిల్ పిటిషన్పై విచారణ సమంజసం కాదన్నారు. తులసీబాబు దర్యాప్తునకు సహకరించడం లేదని చెప్పారు. కస్టడీలో రఘురామను కొట్టిన వ్యక్తుల్లో తులసీబాబు ఉన్నారని, మిగిలిన వారి వివరాలు వెలుగులోకి రావాలంటే ఆయన్ను కస్టోడియల్ విచారణ జరపాల్సి ఉంటుందని వివరించారు. పోలీసు విచారణకు పిలవగానే హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారన్నారు. అరెస్ట్ అనంతరం మెజిస్ట్రేట్ జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వగానే అత్యవసరంగా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని చెప్పారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న సిఐడి అదనపు ఎస్పీ విజయపాల్, గుంటూరు జీజీహెచ్ విశ్రాంతి సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావితుల బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసిందని గుర్తు చేశారు. ఇది సో ప్రభుత్వం అంటే పోలీసులు అయితే చాలా స్ట్రాంగ్గానే ఉన్నారు తులసీబాబు గారికి ఎగ్నెస్ట్గా. పందెంలో చనిపోయిన కోడికి 1,00,000, పందెంలో పాల్గొనబోయే కోడికి లక్షలు వెచ్చించడం విన్నాం. ఇందుకు భిన్నంగా పందెంలో చనిపోయిన పుంజును 1,00,000 పెట్టి కొనుగోలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏలూరు ఎన్ఆర్పేటకు చెందిన రాజేంద్ర, ఆహ్లాదు, రాజవంశీ పందెం పుంజును పెంచారు. ఆ కోడి గురువారం పందెంలో పోరాడి ఓడిపోయింది. పుంజు పోరాట పెట్టడం 4గురికి తెలియాలని దాన్ని శుక్రవారం వేలం వేశారు. ఆసక్తి ఉన్న పలువురు వేలంలో పాల్గొన్నారు. కోసి కాల్చిన ఆ కోడిని ఏలూరు గ్రామీణ మండలం జాలిపూడికి చెందిన మాగంటి నవీన్ చంద్రబోస్ 1,11,111 రూపాయలకు దక్కించుకున్నారంట. తర్వాత ఉపాధి కరువు, గుండె చెరువు, బీమా పథకం కార్డులు లేవు, మౌలిక సదుపాయాల దూరమే గిరిజనులను వెంటాడుతున్న కష్టాలు, 2 సచివాలయాల పరిధిలో సర్వే. సో ఉపాధి హామీ పనులకు సంబంధించి అదొకటి వేశారు. తర్వాత ప్రజల్లో సంతృప్తి స్థాయిని పెంచాలి, అప్పుడే స్థానిక ఎన్నికల్లోనూ తిరుగులేని విజయం. నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలు వద్దు, మంత్రులు, ఎంపీలు, జోనల్ ఇన్ఛార్జీలతో సమావేశంలో చంద్రబాబు. తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల నాటి ట్రెండే కొనసాగుతుంది. సో ప్రజల్లో సంతృప్తి స్థాయి బాగానే ఉంది, దాన్ని ఇంకో 5% పెంచాలి. అలా పెంచాలంటే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు యాక్టివ్గా కీలకంగా పనిచేయాలి, జిల్లాల్లో మంత్రులు కీలకంగా పనిచేయాలి, ఎక్కువగా అందుబాటులో ఉండాలి, నియోజకవర్గాల్లో గ్రూప్ తగాదాలు ఏమీ వద్దు అని చెప్పారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం ఉండాలి. తర్వాత యువత పరిగెడతారని అవకాశం ఇచ్చాను. 24 మంది మంత్రుల్లో 18 మంది కొత్త వాళ్ళు ఉన్నారు. యువత పరిగెడతారని చెప్పి మీకు అవకాశం ఇచ్చాను. మీలో తపన తగ్గిందా, ఇంకా పెంచాలా అర్థం కావడం లేదు. కొంతమంది బాగానే పనిచేస్తున్నారు, కొందరు ఇంకా వేగం పెంచాలి. 1995లో మంత్రులు నా మనసులో ఏముందో తెలుసుకొని దానికి తగ్గట్టు నడుచుకునేవారు. మీరు కూడా అలా పనిచేయాలి. ఇన్ఛార్జి మంత్రులు వారికి కేటాయించిన జిల్లాల్లో 2-3 రోజులు ఉండి తిరగాలి అని స్పష్టం చేశారన్నమాట. ఇది తర్వాత కొత్తగా మరో 63 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారంటండి. ఫ్రీహోల్డ్ భూములు మాయగాళ్ళు ఎవరు, గుట్టు విప్పే బాధ్యత ఇన్ఛార్జి మంత్రులకు, సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశం. జిల్లాల ఇన్ఛార్జి మంత్రులకు ఈ ఫ్రీహోల్డ్ ల్యాండ్స్లో జిల్లాల వారీగా ఏవేవి బయటకు వచ్చాయి, అందులో వైసీపీ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, దీనికి బాధ్యులు ఎవరు అనేది మంత్రులకు అప్పచెప్పారు. మంత్రులే రిపోర్ట్ తీసుకోవాలి. తర్వాత పెట్టుబడుల సాధన లక్ష్యంగా లోకేష్ దావోస్ పర్యటన, 30 దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న మంత్రి. సో ఆల్రెడీ లోకేష్ గారు ఈ నెల 20 నుంచి 24 వరకు దావోస్ పర్యటనకు వెళ్ళబోతున్నారు. అక్కడ
ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారులు అందరూ వస్తారు. దాదాపుగా 30 మందితో ఆయన అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నారు కలవడానికి. తర్వాత మంత్రి లోకేష్ చొరవ, నిమిషాల్లో సమస్య పరిష్కారం. రెచ్చిపోయిన బీటెక్ రవి వర్గీయులు, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అనుచరుడిపై దాడి. పులివెందుల నియోజకవర్గంలో 2 వర్గాలు ఉన్నాయి టీడీపీలో. బీటెక్ రవి వర్గం వేరు, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వర్గం వేరు. సో రామ్ గోపాల్ రెడ్డి వర్గం మీద బీటెక్ రవి వర్గం వాళ్ళు దాడి చేశారట. ఇలా ఉంటే పులివెందుల్లో వీళ్ళు ఏడిసినట్టే రాజకీయం. సో ఇది ఈనాడు అంశాలు. ఈనాడిని పక్కన పెట్టేస్తే సాక్షిలో చూస్తే ఈ ఏడుపుగొట్టు వార్త ఒకటి వేశారు, ప్రజలను రెచ్చగొట్టేలా వేశారు. తర్వాత 7 నెలల పాలనలో ఎంతో చేసామని చెప్పండి. మంత్రులు, ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. నేను ఒక్కడనే ఎంతో చేస్తున్నా, మీరు పట్టించుకోవడం లేదు. ఇకపై ప్రభుత్వ ప్రచారాన్ని బాగా పెంచాలి. స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీ ఇచ్చినందుకు ప్రధానికి ధన్యవాదాలు. సమర్థవంతమైన సీఈఓని నియమిస్తాము. 7 నెలల్లోనే 4 లక్షల కోట్ల పెట్టుబడులు అని చంద్రబాబు గారు చెప్పింది రాశారు. తర్వాత విద్యార్థుల ఓటు ఇంగ్లీష్ మీడియానికే. 10th తెలుగు మీడియం పరీక్షలకు కానరాని స్పందన. 100 మందిలో 7 మాత్రమే తెలుగు మీడియానికి ఆప్షన్. సర్కారు బడులను తెలుగు మీడియంలోకి మార్చేందుకు కూటమి విశ్వప్రయత్నం. తెలుగు మీడియంలో పరీక్షలు రాయాలని ఒత్తిడి చేసిన స్పందన అంతంతే. ఇది తప్పు, ఇది అబద్ధం. తెలుగు మీడియంలోనే పరీక్షలు రాస్తామని 170 మంది తల్లిదండ్రులు, విద్యార్థులు ఓటు వేశారు. మేము ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాయలేము, ఈ సంవత్సరానికి మాకు తెలుగు మీడియంలో పరీక్షలు రాయనివ్వండి అని చెప్పి 170 మందికి పైగా తల్లిదండ్రులు, విద్యార్థులు ఓటు వేసిన తర్వాతనే ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ఆప్షన్ మీ ఇష్టం, తెలుగు మీడియంలో రాసుకోండి అని చెప్పింది. ఇదిలేమో రివర్స్లో రాశారు. మరి ఇంగ్లీష్ మీడియంకి ఈ సాక్షికి ఏంటో అంత అవినాభావ సంబంధం, అంత ప్రేమ. 31 నుంచి బడ్జెట్ సమావేశాలు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఉంటాయి. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెడతారు. తర్వాత ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే గర్భిణులకు 21,000 ఆర్థిక సాయం అందిస్తామని బీజేపీ ప్రకటించింది. అలాగే మహిళలకు 2,500 ఇస్తామని కూడా బీజేపీ వాళ్ళు హామీ ఇచ్చారు. తర్వాత సాక్షిలో లోపల పేజీలకు కూడా వెళ్దాం. క్యాప్టివ్ మైన్స్ సెయిల్లో విలీనం, ప్రైవేటీకరణ రద్దు. 3 డిమాండ్లపైన మౌనమే. ప్రైవేటీకరణ ఆగుతుందని స్పష్టమైన ప్రకటన చేయని కేంద్ర ప్రభుత్వం. సొంత గనులు లేకుండా ప్లాంట్ మనుగడ ఎలా సాధ్యం? సెయిల్లో విశాఖ ఉక్కు విలీనాన్ని పట్టించుకోని కేంద్రం. 11,440 కోట్ల ప్యాకేజీ బకాయిలకే సరిపోతుందని కార్మిక సంఘాల ఆందోళన. అయినా ఏదో ఘనత సాధించినట్టు చెంకలు కొట్టుకుంటున్న చంద్రబాబు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నది జగన్ సర్కారే అని ఈ ప్యాకేజీ ఇవ్వడం మీద కూడా ఏడిసి దాన్ని ఎలా కవర్ చేయాలా, ఎలా రివర్స్లో రాయాలా అని చెప్పి నిన్నంతా మాట్లాడుకొని చివరికి ఇలా రాశారు. సో ఆ 11,440 కోట్ల ప్యాకేజీ ఇవ్వడం మీద కూడా ఇలా రాశారనమాట. నిజానికి అక్కడ మొత్తం మీద 18,000 కోట్లు ఇస్తే ఆ ప్లాంట్కు ఉన్న కష్టాలన్నీ తీరుతాయి. బకాయిలు తీర్చేస్తారు, నెలవారీ మెయింటెనెన్స్కి సరిపోద్ది. సో ఓవరాల్గా కొంత ఫండ్ ఉంటుంది. దాంతో ఉత్పత్తి కూడా 3 బ్లాస్ట్ ఫర్నేస్లలో కూడా స్టార్ట్ అవుతుంది. అయితే 18,000 కోట్ల అవసరం ఉన్న చోట 11,440 కోట్లు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఒక రకంగా మంచి శుభవార్తే. దాన్ని పట్టుకొని ఊపిరిలో ఊదినట్టే. సో దాన్ని కూడా వీళ్ళు సెయిల్లో విలీనం చేయలేదు, క్యాప్టివ్ మైన్స్ లేదు, ఇదంతా రాశారు. అయితే ఇందులో వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే సొంత గనులు కేటాయిస్తేనే అది ఉత్పత్తి పెరుగుద్ది, ఉత్పత్తికి తగ్గట్టు లాభాలు వస్తాయి, ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి. సొంత గనులు లేకపోతే ముడి సరుకు కోసం ఎప్పటికప్పుడు వెతుక్కోవాల్సి వస్తుంది. అది మెయిన్ క్యాప్టివ్ మైన్స్. తర్వాత విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను జగన్ సర్కారు వ్యతిరేకించింది. విశాఖ ఉక్కుపై మీడియాతో కేంద్ర మంత్రి కుమారస్వామి వెల్లడి. అప్పట్లో ఎన్నో ఆందోళనలు, నిరసనలు కూడా చేపట్టారు. 11,440 కోట్ల ప్యాకేజీపై ఆర్థిక మంత్రికి అభ్యంతరాలు ఉన్నాయి. విలీనం, ఉద్యోగుల వీఆర్ఎస్పై స్పష్టత కరువు. వాలంటీర్లపై ఉక్కుపాదం. వాలంటీర్ల సంఘ నాయకులు గృహ నిర్బంధం, సచివాలయం ముట్టడి, భగ్నం. ఓకే. చరిత్రక సాక్ష్యం, క్రీస్తుపూర్వ సమాధులు. బాపట్ల జిల్లా అద్దంకి పరిసర గ్రామాల్లో పురాతన ఆనవాళ్ళు అని ఒకటి రాశారు. ఓకే. తర్వాత 12 కోట్ల నగదు దోపిడీ. కర్ణాటకలోని మంగళూరు బ్యాంకులో ఘటన. ఖరీదైన కారులో వచ్చిన దుండగులు, ఆపై ముసుగులు ధరించి బ్యాంకులో ప్రవేశం. పిస్టలు, కత్తి, చాకులతో ఉద్యోగులు బెదిరింపులు, భారీగా నగలతో పరారు. సింపుల్. మనం సినిమాల్లో చూస్తుంటాం కదా, ఒక కారులో వస్తారు, ముసుగేసుకుంటారు, కత్తులు, దానికి మారణాయుధాలు తీసుకుంటారు, తుపాకులు తీసుకుంటారు, వెళ్తారు, అందరినీ కూడా పాయింట్ బ్లాక్లో పెట్టి బెదిరిస్తారు, డబ్బులు తీసుకొని, కౌంటర్లో ఉన్న డబ్బులు తీసుకొని, నగలు తీసుకొని వెళ్ళిపోతారు. అదే జరిగింది కర్ణాటకలోని మంగళూరు బ్యాంకులో. జస్ట్ 5 నిమిషాల్లో 12 కోట్లు దోపిడీ చేశారు. 5 నిమిషాలు.
యువ ఓటర్లకు ఆపుగాలం. ఢిల్లీలోని అధికారంలో వస్తే పురుష విద్యార్థులకు ఉచిత బస్సు, మెట్రో ఛార్జీల్లో రాయితీ కల్పిస్తామని కేజ్రీవాల్ తెలిపారు. మొత్తానికి ఢిల్లీ ఎన్నికల మీద ఉచిత హామీలు, రకరకాల ఉచితాలు హద్దులు దాటుతున్నాయి, గోడలు దాటుతున్నాయి అన్నమాట. సో ఇవన్నీ సాక్షిల అంశాలండి. తర్వాత ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఒకటి మాత్రం నిజం, అనుమానించాల్సిన విషయమే. సాక్షిలో ఎన్టీఆర్ గారి వర్ధంతికి సంబంధించి తెలుగుదేశం ప్యూర్ టీడీపీ యాడ్ సాక్షి పత్రికలో రావడం అనేది అనుమానించాల్సిన విషయమే ఖచ్చితంగా. నేను 3 పత్రికల్లో చూస్తే 3 పత్రికల్లోనూ మ్యాటర్ కంటెంట్ సేమ్ ఉంది. ఆంధ్రప్రభలో కూడా కంటెంట్ ఇదే ఉంది, డిజైన్ ఇదే ఉంది. కాకపోతే ఇక్కడ గొట్టిపాటి రవికుమార్ గారు ఇచ్చారు. ఆంధ్రప్రభకు యాడ్ ఇవ్వడాన్ని ఎవరు అభ్యంతరం చెప్పరు, కానీ సాక్షికి ఇవ్వడానికే కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. నిజమా కాదా అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి. తర్వాత ఆంధ్రజ్యోతిలో అది ఇది అయిపోయాయి కదా, ఇక్కడ బిగుస్తున్న ఉచ్చు. ఐపీఎస్ సునీల్పై విచారణకు ఆదేశం. అగ్రిగోల్డ్ నకిలీ డిపాజిటర్ల పేరుతో 7,20,000 స్వాహా. సాంకేతికత అభివృద్ధి మాటను 75 లక్షలు నొక్కేశారు. బిల్లులు అడిగిన కాంట్రాక్టర్పై కేసులు పెడదామని బెదిరించారు. అక్రమ సంపాదనతో వ్యాపారాలు, తరచూ దుబాయ్కి. సిఐడి మాజీ ఏడీజీ అక్రమాలపై ఏసీబీకి రఘురామకు ఫిర్యాదు. ఆరోపణలన్నింటిపై విచారణాధికారులుగా సిసోడియా, హరీష్ గుప్తా. సో దుబాయ్లో వ్యాపారాలు ఉన్నాయి. దుబాయ్లో ఒక రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ బిజినెస్ అనేవి ఉన్నాయి సునీల్ కుమార్ గారికి. సో అక్కడ పార్ట్నర్ ఎవరో తెలుసా? దుబాయ్లో ఉన్న బిజినెస్ల పార్ట్నర్ ఎవరో తెలుసా? ఈయనకి టీడీపీ ఎమ్మెల్యే గారి రిలేటివ్స్, వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు. అందుకే రఘురామకృష్ణరాజు గారికి ఒక రకంగా టీడీపీ మీద కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నమాట. తర్వాత వారవకల్లుకు భారీ వరం. దేశంలో తొలి ఈవీ పార్కు పీపుల్ టెక్ తో సర్కారు ఒప్పందం ఇందాక చెప్పుకున్నాం. తర్వాత ట్రైబ్యునల్ 2 పై స్టే కోరదాం. 23న సుప్రీంకోర్టులో ఆ మేరకు విన్నవిద్దాం. కేంద్ర గెజెట్ను తొలి నుంచి వ్యతిరేకిస్తున్నాం. విభజన చట్టంలోని సెక్షన్ 89 రక్షణ కవచం. సెక్షన్ 3 పైన బలమైన వాదనలు వినిపిద్దాం. కృష్ణా జలాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. కృష్ణానది జలాల పంపకాలపై పునఃసమీక్ష చేపట్టాలని కోరుతూ బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ 2 గడువు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆల్రెడీ 512 టీఎంసీలు కేటాయించిన తర్వాత దాని మీద పునఃసమీక్ష అవసరం లేదు అనేది మొదటి నుంచే ఆంధ్రప్రదేశ్ వాదన అన్నమాట. దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. కర్ణాటకలో భారీ బ్యాంకు దోపిడీ ఇందాక చెప్పుకున్నాం. తర్వాత H1B కొత్త నిబంధనల అమల్లోకి భారత టెక్కీలకు మరింత మేలు. హైదరాబాద్ యువకుడు సాయి వర్షిత్కు 8 ఏళ్ల జైలు. వైట్ హౌస్పై దాడి యత్నం కేసు తీర్పు చెప్పిన అమెరికా కోర్టు. ఇమ్రాన్కు 14 ఏళ్ల జైలు. పాకిస్తాన్ మాజీ ప్రధానికి శిక్ష. ఆయన సతీమణికి 7 ఏళ్ల జైలు. అవినీతి కేసులో కోర్టు తీర్పు. అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కి 14 సంవత్సరాలు జైలు శిక్ష విధించిందంటండి కోర్టు. దీనిలో సమ్ పొలిటికల్ అవి ఉంటాయిలే, కానీ 14 ఏళ్ళ జైలు శిక్ష అంటే ఒక మాజీ ప్రధానమంత్రికి. తర్వాత మోసపూరిత కాల్స్, ఎస్ఎంఎస్లకు చెక్. సంచారి యోధి మొబైల్ యాప్ తెచ్చిన డాట్. దేశంలో 90 కోట్ల మందికి పైగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో ఎందరో మోసపూరిత కాల్స్, ఎస్ఎంఎస్ బారిలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారికి అడ్డుకట్ట వేసేందుకు టెలికాం విభాగం డాట్ చర్యలకు ఉపక్రమించింది. ఒక యాప్ తీసుకొచ్చారంట. సంచార్ సౌదీ పేరుతో మొబైల్ అప్లికేషన్ తెచ్చారు. ఏవైనా ఈ ఫేక్ ఎస్ఎంఎస్లు, ఫేక్ కాల్స్ వస్తే ఆ యాప్లో రిపోర్ట్ చేయొచ్చు. వివేక్ హత్య కేసులో అవినాష్ రెడ్డి కోర్టుకు హాజరు. తదుపరి విచారణ 30కి వాయిదా. గర్భిణులకు 20,000 6 పోషకాహార కిట్లు కూడా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. మహిళలకు నెలకు 2,500. ఢిల్లీ ఓటర్లపై బీజేపీ హామీల వర్షం. హైదరాబాద్ యువకుడికి అమెరికాలో 8 ఏళ్ల జైలు శిక్ష. 2023లో ట్రక్తో వైట్ హౌస్పై దాడికి ప్రయత్నించిన సాయి వర్షిత్తో అతనివి నాజీ సిద్ధాంతాలు అమెరికా అని రాసుకొచ్చారు. తర్వాత ఆంధ్రప్రభలో చూసుకుంటే, ఆంధ్రప్రభలో అంశాలు చూస్తే ఒకసారి విశాఖ ఉక్కు ఊపిరి వచ్చింది అని రాశారండి. 11,440 కోట్ల ప్యాకేజీ విషయం. తర్వాత అందరికీ ఇల్లు, పేదలందరికీ ఇల్లు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు. చూసారా, అసలు ప్రభుత్వ ఉద్దేశాన్ని అన్ని పత్రికలు ఇలా రాస్తే ఒక్క సాక్షిలో మాత్రమే రివర్స్లో రాశారు. పేదలకు శాపము, పేదల దగ్గర నుంచి ఇల్లు లాగేసుకుంటున్నారు, పేదల దగ్గర నుంచి స్థలాలు లాగేసుకుంటున్నారని సాక్షిలో మాత్రమే రివర్స్లో రాశారు. మరి అటువంటి పేపర్ని తిట్టొద్దా? అటువంటి పేపర్ని ర్యాగింగ్ చేయొద్దా? బీపీఎల్ కుటుంబాలకు ప్రాధాన్యత. 5 ఎకరాల మెట్ట, 2.5 ఎకరాల మాగాణిలోపు ఉంటే అర్హత. గతంలో ఇచ్చిన స్థలాల్లో ఇల్లు కట్టుకోకపోతే రద్దు. మార్గదర్శకాల జారీకి రంగం సిద్ధం. సచివాలయ వ్యవస్థలో మార్పులు. ఇవన్నీ
చెప్పుకున్నాంలే. తర్వాత ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ఇన్ఛార్జీలదే బాధ్యత, ఎంపీలు ఇన్ఛార్జి మంత్రులకు ర్యాంకుల ప్రకటన, సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం, మంత్రులు ఎంపీలకు సీఎం చంద్రబాబు క్లాస్, సోషల్ మీడియా వినియోగంలో విఫలమవుతున్నారని ఆగ్రహం, నిషేధిత భూదందా లెక్కలు తేలుద్దాం, 7 లక్షల ఎకరాల హద్దులు దాటాయి, నివేదిక సిద్ధం చేయండి అని ఒకటి. తర్వాత పెట్టుబడులకు స్వర్గధామం భారత్. ఇక కెనడా ప్రధాని ట్రూడో రాజీనామా చేశారు కదా, సో ఎవరు తదుపరి ప్రధాని ఎవరు అవుతారు అనే చర్చలో భాగంగా చంద్ర ఆర్య, ఆయన స్వస్థలం కర్ణాటక, నామినేషన్కు ముందు కన్నడంలో ప్రసంగం, మార్చి 9ని ఎన్నిక. కెనడా ప్రధాని రేసులో చంద్ర ఆర్య నిన్న నామినేషన్ దాఖలు చేశారు, ఇండియన్. సో అది ఒక న్యూస్ అన్నమాట. సో ఇవ్వండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. సో ఇంకా పూర్తి స్థాయిలో కొన్ని అంశాలను మనం నెక్స్ట్ వీడియోలో ప్రస్తావిద్దాం. థ్యాంక్ యూ.